బేబీ ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ కూడా చేయలేదు. వచ్చిన తేడాగాడు నిజంగా సూర్యను తేడాగాడు కనిపెట్టలేదా? ఇక్కడున్నావా డాడ్? డాడ్ బేబీ వచ్చేసావా? నీ గురించి అనుకుంటున్నాను. ఏమైంది బేబీ? వచ్చిన తేడాగాడు కూడా కనిపెట్టేసావా? కనిపెట్టేశాను. వచ్చింది సూర్య కాదు, వాడు బాబానే. అవునా? నేను కనిపెట్టడం ఏమో గాని ఆ తేడా బాబాని అడ్డం పెట్టుకుని సమంత నా పని పట్టేసింది. ఆ గ్రాండ్ మాకి సేవలు చేస్తున్నారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. బేబీ కాళ్ళన్నీ ఒకటి నొప్పులు డాడీ. ఏమైంది బేబీ? దోషం పేరు చెప్పి గుడికి తీసుకెళ్లి మోకాళ్ళ మీద గుడంతా నడిపించేశారు. అవునా? అవును డాడీ, నేను ఓడిపోతున్నాను. అది నన్ను ఓడించేస్తుంది. నీలాంటి చేత కాని ఫాదర్ కి డాటర్ గా పుట్టినందుకు నేను ఓడిపోతున్నాను. నేనేం చేశాను బేబీ? నువ్వేం చేసావు? మాటలతో నన్ను రెచ్చగొట్టి ఇరికించడం తప్ప నువ్వేమీ చేయలేవు. నువ్వేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, అవతల వాళ్ళేమో నాకు చుక్కలు చూపిస్తున్నారు. పొరపాటు పడుతున్నావు బేబీ. నా ఎవ్రీ మూమెంట్ నీ గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించే ప్రయోజనం ఏముంది? ప్రాక్టికల్ గా అవి జరగనప్పుడు వాళ్ళక్కడ నన్ను ఫిజికల్ గా డ్యామేజ్ చేస్తున్నారు. నో బేబీ, నిన్నింత టార్చర్ పెట్టిన తర్వాత ఒక క్షణం కూడా ఆగను. ఇప్పుడే నేను స్వామీజీ గెటప్లో వచ్చి వాడు నా శిష్యుడు కాదని చెప్పేస్తాను. పద. నువ్వు చెప్పేస్తావు. వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకేసి నీ గెడ్డం పీకేశారంటే మనం అంతకు ముందు ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి, మనం జైలుకి వెళ్ళిపోతాం. నిజమే బేబీ, వేరేదైనా ఆలోచిస్తాను. ప్రతిరోజు మోకాళ్ళ మీద నడిపిస్తున్నారు. రేపేం చేయబోతున్నారని తలుచుకుంటేనే భయంగా ఉంది. భయపడాల్సింది నువ్వు కాదు బేబీ, వాళ్ళు. ఈ మాటలకి తక్కువేం లేదు. నిన్ను భయపెట్టిన వాళ్ళని మీ డాడీ వదలడు. ఇంతకి 100 రెట్లు వాళ్ళు భయపడేలా చేస్తాడు. ఈ మాటలు నమ్మే ప్రతిసారి ఆవేశంగా వెళ్తున్నాను, చతికిలు పడిపోతున్నాను. బేబీ అదే కదా జరుగుతుంది. బాబోయ్, అసలు రేపేం టార్చర్ చేస్తారో ఏమో. బేబీ, రేపటి గురించి నువ్వు భయపడకు. ఇప్పుడే వాళ్ళని ఏం చేస్తానో చూడు. గంటలో ఆ తేడాగాన్ని సమంతాని ఆ పెద్దవాడు మెడబెట్టుకుని బయటికి గంటేలా చేస్తాను. ఏం చేస్తావు? చెప్తాను, పద. ముందు నువ్వులే. రామ్మా రా. కమ్. తర్వాత ఏం జరిగింది తేడా బాబా? చెబుతాను మాత, చెబుతాను. ఆ విధంగా బారీబలి జిల్లాల దేవుడి కుట్ర వల్ల చెంగప్ప చేతుల్లో మరణించాడు. అయ్యో, మరణించాడా? అవును మాత, మరణించాడు. ఆ తర్వాత కృష్ణగామి బారీబలి కొడుకుని కాపాడి ఆవిడ ప్రాణాలు విడిచింది. ఈ విధంగా తండ్రి ఎలా మరణించాడో అన్న సంగతిని జంగప్ప ద్వారా బారీబలి కుమారుడు విన్నాడు. కోపంతో రగిలిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి, నరాలు ఉబ్బాయి. అసలు బారీబలి అంటే అంత ప్రేమున్న జంగప్ప బారీబలిని ఎందుకు చంపవలసి వచ్చిందా అని కొడుకుకి అర్థం కాక అలా చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది తేడా బాబా? సర్వే జనా సుఖినో భవంతు. మొదటి అధ్యాయం సంపూర్ణం. ఆ తర్వాత అధ్యాయం కూడా చెప్పండి బాబా. అవును తేడా బాబా, చెప్పండి. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది.
మాత తినుబండారాలు ఉన్నాయి కదా అని మొత్తం ఒకేసారి తినేస్తే జీర్ణం అవుతుందా? ఈ కథ అంతే. ఉంది కదా అని ఒకేసారి వినేస్తే అర్థం కాదు. మొత్తం కథ ఈ రోజే చెప్పేస్తే మళ్ళీ రేపు కొత్త కథ ఎక్కడి నుంచి తీసుకురాను? కష్టమైపోతుంది మాత, జీర్ణించుకోలేరు. అందుకని అసలేం జరిగింది అనే దానిని రేపు వివరిస్తాను. ఈ కథలోని నీతిని చెప్తాను. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. బాబా, బాహుబలి కథని పేరు మార్చి చెప్పేశావా? నువ్వు మామూలుడివి కాదు. మరి చెప్పడానికి కథలను ఎక్కడి నుంచి తేనే? స్టోరీలు చెప్పడానికి నేనేమన్నా రైటర్నా, యాక్టర్ని? యాక్టర్ వా? తేడా బాబాగా నేను చేస్తుంది ఏంటి? యాక్టింగ్ ఆ, బాగా చేస్తున్నానా? సూపర్ బాబా. ఆ, మరి కాంప్లిమెంట్గా ముద్దే వచ్చుగా. ఇక్కడ అందరూ ఉన్నారు బాబా. అవును, మరి ఎవరు లేనప్పుడు తగ్గించేస్తున్నాం. తేడా బాబాకి తేడా బాబాకి ఏమీ లేదు మాత, శిష్యురాలి ధర్మ సందేహాలను తీరుస్తున్నాను అంతే. అన్నీ ఆవిడికి చెప్పకండి తేడా బాబా, మాకు కొన్ని చెప్పండి. అయ్యో, నీకు చెప్పాల్సింది నీకు చెప్పుంటారు కదమ్మా. ఆ చెప్పారు. ఏమా నీకు చెప్పారనుకుంటా కదా. నాకు భవిష్యత్తే చూపించారు. నాకు కూడా భవిష్యత్తు చూపించారు. నానమ్మ, మీరు చాలాసేపటి నుంచి కూర్చున్నారు. నేను మీ గదిలోకి తీసుకెళ్ళినా? పర్వాలేదులేవే, అందరూ ఇక్కడే ఉన్నారుగా, నేను ఇక్కడే ఉంటాను. స్వామీజీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అంతే అత్త, వీరు మామూలు బాబా కాదు, మహానుభావులు. మహానుభావుడవేరా నువ్వే, నా మహానుభావుడవేరా, మహానుభావుడవేరా నువ్వే, నా మహానుభావుడవేరా. అడగందే గాలైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా. మహానుభావుడవేరా నువ్వే, నా మహానుభావుడవేరా. తేడా బాబా, అత్త మీ మాటల్ని ఇంకా వినాలనుకుంటున్నారు. ఇంకా ఏమైనా చెప్పండి. ఇంకా కథలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఉన్న కథలోనే బ్యాలెన్స్ పెట్టి రేపటికి దాచుకుంటే. తేడా బాబా, మాత, ఆ, మీ మాటల్ని వినాలని ముచ్చట పడుతున్నారు తేడా బాబా, మాట్లాడండి. ఆ శిష్యురాలా, గాలి రావడం లేదు, గట్టిగా విసురు. ఇంకా గట్టిగా విసిరితే విగ్గూడిపోతుంది. వద్దులే, స్లోగానే విసురు. మీ మాటలంటే మాట్లాడండి బాబా. ఆ, ఇప్పటి వరకు బుద్ధిగా శ్రద్ధగా నా మాటలు విన్నారు. ఇంకా వినాలనుకుంటున్నాం నేను బాబా. చెప్పాలనుకోవడం లేదు మాత. అంటే నా ఉద్దేశం మిమ్మల్ని అందరినీ ఆనంద డోలికల్లో పరవశింపచేసి ఉత్సాహపరుద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేస్తారు తేడా బాబా? తేడా బాబా పరమశివుని ప్రతిరూపం కదమ్మా. శివుడికి నచ్చేదేంటి? నాట్యం. దాన్ని మనందరి చేత చేయిస్తానంటున్నారు. అంతే కదా బాబా? ఆ, అంతే అంతే భక్త. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. మాకు అంతగా డాన్స్ రాదుగా బాబా. ఆ, బాబా, మాత ఏం కంగారు లేదు. మా పాట వింటే డాన్స్ దానంతట అదే వస్తుంది. ఆ, బాబా భక్త, అర్థమైంది బాబా, రెడీగా ఉంది. మీరు ఆజ్ఞాపించడమే తరువాయి. డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. मैंने तुमसे प्यार किया, दिल वाले दुल्हनिया ले जाएंगे, जिंदगी किसका मंदकी मस्का. ఇంకా చూస్తావేంటి భక్త, వెళ్ళు. అలాగే బాబా. బాబాగారు, మీరు కానివ్వండి, నేను మీకోసం పలహారం చేసి తీసుకొస్తాను. అలాగే పెద్ద మాత. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే క్యూ కేక, ఓ బాబాజీ క్యూ కేక. ఆ లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే క్యూ కేక, ఓ బాబాజీ క్యూ కేక. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం, నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం.
మరి మంచి నాటు సారా నీ చూపు ముందు బలా దూరు నీకు ఎవరు సాటి లేరు ఓ బాబాజీ ఓ బాబాజీ ఏంటి ముసలే భయపడుతున్నావు? గుటకలు మింగుతున్నావు? అవును, నీ మనవడు చనిపోయాడంట కదా, వాడికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసావా? అదే అదే కర్మలు అవి అయిపోయాయా అని. అయిపోయాయి బాబు. అయిపోయాయా? డాడీ, ఈవెన్ చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది బేబీ. మూగోడు మనకి కనిపించాడని, వాడు బ్రతికే ఉన్నాడన్న సంగతి మనకి తెలిసిపోయిందని ఈవిడికి తెలీదనుకుంటా. తెలిస్తే మనల్ని ఇంత మోసం చేయాలని చూడదు కదా. బాబు, నీ మనవడు బతికే ఉన్నాడని మాకు తెలిసిపోయింది. అసలు నీది మామూలు వంశం కాదే. నీ కూతురు ఏకంగా చిరంజీవినే కనేసింది. చిరంజీవి అంటే మెగాస్టార్ అనుకునేవు. హనుమంతుడి లెక్క చావన్నదే లేని చిరంజీవిని కనేసింది అంటున్నాను. అవును బేబీ, హ, వాడి దగ్గర మృత సంజీవిని ఉన్నట్టుంది. కత్తిపోట్లు దిగి రక్తం కారి చచ్చిన బ్రతికేశాడు. ఒక్కసారి బ్రతికినంత మాత్రాన మళ్ళీ మన చేతుల్లో చావకుండా బ్రతుకుతాడని నీకు నమ్మకం ఉందా డాడ్? నాకు లేదు బేబీ. ఈ ముసల్దానికి ఉందేమో. ఏమే ముసలే, ఈసారి మా చేతుల్లో చావకుండా తప్పించుకుంటాడంటావా? బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మనవణ్ణి చంపకండి. మా పీకల మీదకొచ్చాక చంపకుండా ఎలా ఉంటాం? ఏ నాటకాలాడారే? వాడిని అక్కడికి పంపించి నిజం సావిత్రమ్మకి చెప్పించి మా చేత చెప్పకూడు తినిపించాలనుకున్నారా? వదలను. వాణ్ణి పైకి పంపించకుండా వదలను. బాబు, వాడిని చంపకండి అయ్యా. వాడిని చంపకండి బాబు. మీరేం చెప్పినా చేస్తాను. వాడిని చంపకండి బాబు. వాడి ప్రాణాలు తీయకండి బాబు, తీయకండి. బేబీ, నాకెందుకో ఈవిడ ఏడుపుని చూస్తుంటే జాలేస్తుంది. ఇంత పెద్ద ఆవిడ పాపం కాళ్ళు పట్టుకుని బతినాడుతుంటే నాకేదోలా ఉంది. ఏం చేద్దామంటావు? డాడీ, జాలి చూపించొద్దు. మనమే పోయేటట్టుంటే ఇంకొకళ్ళ మీద జాలెందుకు? వాణ్ణెక్కడా దీన్నిక్కడ చంపేద్దాం. యా 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 ఆ, ఆ, అంతే అంతేనంటావా? అంతే. అమ్మా, అమ్మా, బాబు, నన్ను చంపినా పర్వాలేదు. నా ప్రాణాల మీద నాకేం ఆశ లేదు. నా మనవడి మాత్రం చంపకండి బాబు. అబ్బో, ఇది బానే ఉందే. అసలు చంపకుండా కొసరదాన్ని చంపి ఏం చేసుకుంటాం బేబీ? అయ్యా, అని చంపకండి అయ్యా. మీరేం చేయమన్నా చేస్తానయ్యా. చెప్తున్నాను కదా, వాడిని వదిలేయండి అయ్యా. మీరేం చెప్పినా చేస్తానయ్యా. ఏం చేస్తావ్? ఏం చేస్తావు? నా మనవడిని బతికించుకోవడం కోసం మీరేం చేయమన్నా చేస్తానయ్యా. నీ మనవడి ఇప్పుడు ఉన్న చోట ఉండకూడదు. మీరిద్దరూ ఎవ్వరికీ కనపడకూడదు. వెళతామయ్యా. ఎవరికి కనపడకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతావయ్యా. గుడ్. వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆడితో మాట్లాడాలంటే ఇప్పటికిప్పుడు వాడిని ఎక్కడ కలుసుకోవాలయ్యా? ఆ ఏర్పాట్లు మేం చేస్తాంగా. ఆ, నువ్వు నీ భయాన్ని వాడికి చూపించి బెదిరించి అక్కడి నుంచి రప్పించు. హ్మ్? ఆ, తేడా బాబా, పాట ఆగిపోయింది తేడా బాబా. ఏం మాత, ఒకే పాటకి 2 సార్లు నాట్యమాడినా నీకు ఆత్మసంతృప్తి కలగలేదా? మనస్ఫూర్తిగా సంతృప్తి కలిగింది తేడా బాబా. శరీరం అంతా ఆనందంతో ఊగిపోతుంది. అవును తేడా బాబా, ఉత్సాహం ఉప్పొంగి. ఆ పాటకే ఇంకోసారి డాన్స్ చేయాలనిపిస్తుంది బాబా. అవును తేడా బాబా,
మీ అంతటి వారితో కలిసి స్టెప్పులు పంచుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని ఇంకా కంటిన్యూ చేద్దాం తేడా బాబా. అవును బాబా, కంటిన్యూ చేసేద్దాం బాబా. మా ఆవిడ కూడా కంటిన్యూ చేసేద్దాం ఉంటుంది బాబా. ఇంకొక్కసారి మాపై ఉన్న మీ ప్రేమను మా మీద సర్వమామ్యామ్య. బాబా అలాగే అలాగే అలాగే. భక్తుల కోరికను తీర్చడమే ఈ తేడా బాబాకి ఇష్టం. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. హాయ్ హరికృష్ణ. ఎందుకు ఫోన్ చేశావు? నన్ను నువ్వు మర్చిపోయావేమో, ఒకసారి నా మొహం చూపించి గుర్తు చేద్దామని. పూర్తిగా మర్చిపోవలసిన రోజులు దగ్గర పడుతున్నాయిలే చక్రధర్. ఆ? ఎవరికి రోజులు దగ్గర పడుతున్నాయో తొందరలోనే తెలుస్తుందిలే. నువ్వు మాత్రం అనవసరంగా కోపం తీసుకోకే. ఇప్పుడు నేను వీడియో కాల్ చేసింది నా మొహం నీకు చూపించడానికి కాదు, ఒక ముఖ్యమైన మొహాన్ని నీకు చూపించడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాటలెందుకులే, లైవ్లోనే చూడు 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 చూడు. సుబ్బమ్మ. అయ్యా 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 సుబ్బమ్మ, బాగానే గుర్తుపడేసావు హరికృష్ణ. ఆవిడ నేను చేస్తావురా? ఏం చేస్తాను? నువ్వు రంగని నాకు అప్పగించకపోతే సింపుల్గా పేక ఫటక్ కోసేస్తాను. హే, రంగణ్ణి అప్పగించడం ఏంటి? వాడెక్కడ బతుకున్నాడు? నువ్వేగా రంగణ్ణి చంపేశావు. ఓర్ని అసలు వాడు బతికే ఉన్నాడని, నీ దగ్గరే ఉన్నాడని నాకు తెలుసురా. ఇంకా డ్రామాలు ఆడాలని చూసావంటే వీడియో చూస్తున్నావుగా, ఏం చేస్తానో 10 సార్లు చెప్పక్కర్లేదనుకుంటాను. అయ్యా నా మనవడి తీసుకురండి అయ్యా, తీసుకురండి అయ్యా. తెస్తాడు సుబ్బమ్మ, కూల్. హరికృష్ణ చాలా మంచోడు, తప్పకుండా తీసుకొస్తాడు. ఏం హరికృష్ణ, తీసుకొస్తావుగా? చెప్పు హరికృష్ణ. చూసావా ఎలా కనిపెట్టేశానో? నీ క్రిమినల్ మైండ్కి నువ్వు ముందే ఊహిస్తావని కనిపెట్టానురా. కాకపోతే ఇంత త్వరగా కనిపెడతావనుకోలేదు. మరే అంతా అయిపోయాక ఎప్పుడో కనిపెడితే యూజ్ ఉండదుగా హరికృష్ణ. వెళ్ళు, ఇదే వీడియో కాల్లో వాడిని తీసుకొచ్చి నాకు చూపించు. హే, ఇప్పుడెందుకు? అప్పగించడానికి ఒప్పుకున్నానుగా. ఎక్కడికి తీసుకురావాలో చెప్పు, తీసుకొస్తానంతే. తీసుకొద్దులే గాని ఒక్కసారి వాణ్ణి నాకు చూపించు, చూడాలనుంది. చెప్పింది చేస్తావా? ఈ ముసలిదాన్ని రక్తం చూస్తావా? చెప్పా. హే, వద్దు, అవి నేను చేయదు. తీసుకొస్తాను. తీసుకునిరా, నేను లైన్లోనే ఉంటాను. వెయిట్ చేయి.
ఇప్పుడు ఏం చేద్దామంటావు? ప్రెసెంట్ ఏం చేయలేం బావా. పేదరాశి పెద్ద మనకి కాపాడాలంటే ఇప్పుడు రంగడ్ని వాడికి చూపించాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. సరే సార్, టేక్ కేర్. ఉమ్.